తెలంగాణపై బీజేపీ నేతలు సవతి తల్ల ప్రేమ చూపిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ వాట్సాప్ వర్సిటీలో అన్ని అబద్దాలే అని ఆరోపించారు. 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఏం చేశారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి, సిరిసిల్ల జనజాతర సభల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2021లో జనగణన, కులగణన చేయలేదన్నారు. ధర్మపురి జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికోసమే రాష్ట్రాల్లోని విపక్ష ప్రభుత్వాలను కూల్చారన్నారు. పత్తిపాక, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు గాని కులగణన గాని చెయ్యలేదు. 2021లో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు, మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఎంతవరకు వారు విద్యుత్ సరఫరా చేశారో దానికంటే అధికంగా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంకో 2000 అదనంగా మరి మిలియన్ యూనిట్లను మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేసింది. నువ్వు ప్రజాసేవలు ఉంటే మంచిగుంటది, నీకు ప్రజల కోసము ఉద్యోగాలు ఉపాధి కల్పించే క్వాలిటీ ఉన్నది నీకు అని చెప్పి నన్ను గుర్తించి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చి మీ అందరి ముందు నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ సభాముఖంగా రేవంత్ అన్న ముందు కూడా మాటిస్తున్నాను. నేను పెద్దపల్లి ప్రాంతానికి ప్రజా సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేస్తున్నా అని చెప్పి సీఎం సార్ ముందు చెప్తున్నాను. రాష్ట్రంలో నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదన్నారు. విద్యుత్ కోతలంటూ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. గతేడాది కంటే ఈసారి ఎక్కువగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను సరఫరా చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. జీహెచ్ఎంసీలో 226 స్పెషల్ వ్యూ ఆఫ్ కాల్ టీంలు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించాలన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరారు. తహసీల్దార్ నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రోసే వరకు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మీటింగ్లు పెట్టించి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేసింది మీ ఉత్తమన్న. ప్రతి కుటుంబానికి, ప్రతి ఊరికి, ప్రతి బజార్కి న్యాయం చేసింది ఉత్తమన్న. కేసీఆర్ హయాంలో అక్రమ కేసులకు భయపడకుండా అవినీతిపై పోరాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మల్లన్నకు యువత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నల్గొండలో మల్లన్న నామినేషన్ కు హాజరయ్యారు మంత్రి. గతంలో చెప్పినట్టుగానే ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పజెప్తానన్నారు మల్లన్న. అతనికి ఉన్న 1.5 కోట్ల ఆస్తిని కూడా ప్రభుత్వానికి రాస్తున్నట్టు చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ నాకు లేఖ ఇవ్వడం, ఇది దేశ రాజకీయాల్లో కానీ తెలంగాణలో కానీ ప్రప్రదంగా ఉండొచ్చు. ప్రభుత్వానికి రాసియడం నిజంగా హర్షించదగ్గ విషయం. మతోన్మాద బీజేపీతో దేశ సమగ్రతకు ముప్పు పొంచి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. మహబూబాబాద్ లో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. ప్రాజెక్టులను, వ్యవస్థలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో స్కీమ్లు స్కామ్లయ్యాయని విమర్శించారు. పార్లమెంట్ సభ్యుడిగా బలరాం నాయక్ గారి విజయంలో మీదే ప్రధాన భూమిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కేసీఆర్ గారిని కూడా మట్టు పెట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పేదలందరికీ డబుల్ ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను ఎంపీగా గెలిచాక కరీంనగర్ సెగ్మెంట్ ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు. కరీంనగర్లోని రేకుర్తి, తీగలగుట్టపల్లి, రాజీవ్ చౌక్ ఏరియాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నేతలు. 2014 నుంచి 24 దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు కట్టించిండమ్మా? డబుల్ బెడ్రూమ్ 3,016 రూపాయల నిరుద్యోగం పడితే పోనీ దళిత బంధు వచ్చిందా? ఉద్యోగాలు వచ్చినాయా? మరి కేసీఆర్ ఏమి ఇచ్చినట్టుగా? ప్రజల సంక్షేమాన్ని కోరేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు రాష్ట్ర మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లోని సారంగపూర్ మండలంలోని ఉపాధి కూలీలతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు
రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. బీజేపీ అయినా గెలిపించిండు, మరి బీజేపీ అయినా 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న ఢిల్లీలో నుంచి ఇక్కడ దాకా ఎంపీ దాకా ఏమి ఇచ్చారు? కాంగ్రెస్ ఉన్నప్పుడే మరి గ్యాస్ ధర తక్కువ ఉండే, 100 రోజుల పని ఉండే, భూములు పంచినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చినాం. ఈ రోజు మేము వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల మళ్ళా 3 నెలల నుంచి కోడ్ నడుస్తుంది. ఉదయం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అక్కడ నామినేషన్ కార్యక్రమం ముగియగానే తిరిగి రాష్ట్రానికి వచ్చి పలు సభల్లో పాల్గొన్నారు.